మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. బోర్నవిటా హెల్త్ డ్రింక్ కాదు, ఆ కేటగిరీ నుంచి తీసేయాలని ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. బోర్నవిటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్ జాబితా నుంచి తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కామర్స్ కంపెనీలు వారి పోర్టల్స్లో బోర్నవిటా ఇతర బేవరేజెస్ను హెల్త్ డ్రింక్ జాబితాలో ఉంచకూడదని సూచించింది. ఇండియా టీమ్ ఆఫ్ కి అదాలత్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రినయ్య వాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమున్నది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్న ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రిని అయ్యాను. ఎవరి దయాదాక్షిణాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా, ఆయనతో నాకు పోలికేంది? తండ్రి పేరుతో కేటీఆర్కు నౌకరీ దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో చెప్రాసి కూడా కాలేడు. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్యపెట్టడం తప్ప మోడీ చేసింది ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు. భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం నేనుంటా. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్టు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చెప్రాసి కూడా కాలేడు. ఇండియా టీవీ ఆప్కి అదాలత్లో సీఎం కామెంట్స్. దేశంలో బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదని నిరుద్యోగులు మోడీపై కోపంతో రగిలిపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి 2 ఎంపీ సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని కలలు కన్నారని, కానీ జనం తీర్పు ఏమొచ్చిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో పై చర్యలు ఉంటాయని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి బయటకు వస్తున్నదని చెప్పారు. తీవ్రవాదులపై వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ను రాజకీయ నాయకులపై, బంధువులపై, భార్యాభర్తలపై కూడా గత కేసీఆర్ ప్రభుత్వం వాడిందని, ఈ కేసులో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను తండ్రి పేరు చెప్పుకొని సీఎం కాలేనని, కార్యకర్తల పోరాటం, ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ఈ విధంగా ఇండియా టీవీ ఆఫ్కి అదాలత్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇంటర్వ్యూలో. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశం మొత్తాన 200 సీట్లు కూడా రావు అన్నట్టుగా 240 సీట్లు మాత్రమే, 240 సీట్లు లోపే సీట్లు వస్తాయని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నట్టుగా ఈయన వివరించారు. నేను కేటీఆర్కు నాకేం పోలిక, ఆయన మేనేజ్మెంట్ కోటాలో తండ్రి పేరు చెప్పుకొని వచ్చారు రాజకీయంలోకి, లేకుంటే ఆయన చెప్రాసి అటెండర్గా కూడా కాలేడన్నట్టుగా ఈయన రేవంత్ రెడ్డి ఇండియా టీవీ న్యూస్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ విధంగా బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు కేసీఆర్. ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ను గెలిపించిండ్రు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతాయి. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండంగా నీళ్ళెందుకు ఇస్తలే? దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష పడతా, నోరు మూసుకోను, పోరాటం చేస్తా. చేవెళ్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు. ఈ విధంగా బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం అన్నట్టుగా ఆయన వివరించారు. నిన్న జరిగిన చేవెళ్ల బహిరంగ సభలో లోక్సభ ఎలక్షన్ ప్రచార శంఖారావాన్ని ప్రారంభించారు. ఈ విధంగా ఆయన కేసీఆర్ బీజేపీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం అన్నట్టుగా ఆయన వివరించారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి లోక్సభలో ఓటమిని చూపించాలి, లేకపోతే వాళ్ళు హామీ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేసే అవకాశం ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. అప్పుడే మనకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వము
పనిచేస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన వివరించారు. ఈ విధంగా బీజేపీకి కూడా ఓటేయద్దు అన్నట్టుగా కూడా కేసీఆర్ తెలియజేశారు. ఇవాళ కాంగ్రెస్ కీలక మీటింగ్. రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్ నోవాటెల్ హోటల్లో ముఖ్య నేతలతో భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్. మంత్రులు, ఎంపీ అభ్యర్థులు సెగ్మెంట్ల వారీగా రిపోర్టు అందించనున్న సునీల్ కొనుగోలు. ఇవాళ కాంగ్రెస్ కీలక మీటింగ్. రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్. ఈ విధంగా ఇంకా మిగతా అసెంబ్లీ ఎంపిక అభ్యర్థి కూడా మిగతా ఖరారు చేయనున్నారు ఈరోజు జరిగే మీటింగ్లో. కవితపై సైలెంట్. లిక్కర్ స్కామ్పై నోరెత్తని గులాబీ లీడర్లు. బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించని కేసీఆర్. కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావిడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనైనా బీఆర్ఎస్లో అంతర్గత చర్చ. కల్వకుంట్ల కవిత అరెస్టు అంశం బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మార్చి 15న ఆమెను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసినప్పుడు హడావిడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అరెస్టు అక్రమమని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్టు చేస్తారంటూ ఈడీ ఆఫీసర్లతో అప్పట్లో వాగ్వాదానికి దిగిన కవిత అన్న కేటీఆర్. అరెస్టు సమయంలో పరుగున వచ్చిన మేనబావ హరీష్ రావు ఇప్పుడు కవిత విషయమే మాట్లాడడం లేదు. ఇక బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే బిడ్డ అరెస్ట్ అయినప్పటి నుంచి స్పందించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ఆమెను పరామర్శించలేదు. ఈ విధంగా కవితపై సైలెంట్. లిక్కర్ స్కామ్పై నోరెత్తని గులాబీ లీడర్లు. బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా కేసీఆర్ స్పందించలేదు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. మరి ఎలక్షన్ల ప్రభావం, లోక్సభ ఎలక్షన్లను ఉద్దేశించి ఆమె కవితపై రెస్పాండ్ అవ్వడం లేదనే ఉద్దేశంతో ఇక్కడ వినడం జరిగింది. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. జీఎస్టీ పేరిట వేల కోట్ల దోపిడీ. దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఐటీసీ క్లెయిమ్లు. ఎక్సైజ్లో వ్యాట్ ఎగవేతలు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై సర్కార్ నజర్. మాజీ సీఎస్, రాజ్యసభ మాజీ ఎంపీ, మాజీ మంత్రికి లింక్. ప్రిలిమినరీ ఎంక్వైరీలో నిర్ధారణ. చర్యలకు ప్రభుత్వం రెడీ. జీఎస్టీ వ్యాట్ చెల్లింపుల్లో జరిగిన అక్రమాల్లో వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే దానిపై రాష్ట్ర సర్కార్ ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత సర్కార్ హయాంలో రాష్ట్ర ఖజానాలో ఉండాల్సిన సొమ్మును అక్రమ మార్గంలో కొల్లగొట్టిన వారిపై చర్యలకు సిద్ధమవుతుంది. జీఎస్టీ పేరిట వేల కోట్ల దోపిడీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీఎస్టీ పేరిట వేల కోట్ల దోపిడీ జరిగి ఆ కోట్ల డబ్బంతా ఎవరి ఖాతాలకు పోయింది అన్నట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎంక్వైరీ వేగవంతం చేసింది అన్నట్టుగా ఇక్కడ తెలియజేసింది. హైదరాబాద్లో నీటి కొరత సృష్టిస్తే వేటు తప్పదు. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వార్నింగ్. నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సూచన. వాటర్ బోర్డు అధికారులతో సమీక్షా సమావేశం. 3 లైన్ మెన్లను సస్పెండ్ చేసినాం. వాటర్ బోర్డు ఎండీ. మరో 7గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని వెల్లడి. ఈ విధంగా రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు. మోటార్ పైప్ లైన్లకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు. పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. ఈ విధంగా హైదరాబాద్లో నీటి కొరత సృష్టిస్తే ఎలాంటి అధికారులపైన, ఎంత పెద్ద అధికారులనైనా వదిలేదు లేదు. వేటు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన వేటు తప్పదు అన్నట్టుగా దీనికి సంబంధించిన అధికారి ఇక్కడ తెలియజేశారు. ఈయన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళకు తాగునీటి పైన పనిచేస్తున్న అధికారులను ఉద్దేశించి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాగునీటి సమస్య ఎక్కడ రానివద్దు, రాణిస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటాం, ఎంత పెద్ద అధికారులు అనేది వదిలేదు అన్నట్టుగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. జగన్పై రాయితో దాడి. ఏపీ సీఎం జగన్పై ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. దాంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ సెంటర్ వద్ద ఆయనపై దాడి జరిగింది. స్టాలిన్కు రాహుల్ స్వీట్ గిఫ్ట్. రాహుల్ గాంధీ శుక్రవారం కోయంబత్తూరులో స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం రాహుల్ సింగనల్లూరులో రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటి ఓ దుకాణానికి వెళ్ళి స్వీట్ బాక్స్ కొన్నారు. దానిని తీసుకొని నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయనకు అందించారు. జనరల్ మెగాపై సిబిఐ కేసు. ఒడిషా ఛత్తీస్గఢ్ బార్డర్లో చేపట్టిన 315 కోట్ల జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో మెగా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. 174 కోట్ల బిల్లుల చెల్లింపునకు అధికారులకు 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది.
అకాల వర్షంతో ఆగమాగం. అకాల వర్షానికి ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులకు వరి, జొన్న పంటలు నేలుకొరిగాయి. మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. కీళ్ల నొప్పులకు నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో 10,000 పై మందికి ఆపరేషన్ లేకుండానే కీళ్ళ నొప్పులకు చికిత్స. ఇది మోకాల నొప్పులకు సంబంధించి ఇది అడ్వర్టైజ్మెంట్. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.